ఒక నక్క ఒకరోజు దానికి బతుకు తెరువు లేదనో లేకపోతే ఇబ్బందిగా ఉంది, నలుగురిలో వెళ్ళి ఉండడానికి ఇదో పెద్ద అడవి, ఈ అడవిలో ఒక్కదాన్ని బతకలేను, పైగా 2 పిల్లలు అని చెప్పి ఎలాగైనా నేను ఈ కష్టంలో నుంచి బయటికి రావాలి, నా భర్త నక్క కూడా లేదు అసలే అని ఎన్ని పాపాలు చేశానో ఎన్ని పుణ్యాలు చేశానో అని లెక్కాపత్రం లేకుండా చక్కగా బ్రతుకు తెరువు కోసం చేస్తే ఏ పనైనా తప్పులేదు. కానీ మార్చడానికి అది పులిలాగా వేషం వేసుకొని దాని పిల్లలకి కూడా వేషం వేసి పులి కుటుంబంలోకి వెళ్ళిపోయి కలిసి కూర్చుంటాం. సరే, పులికి అనుమానం రాకుండా మరి వాళ్ళలాగా వేషం వేసుకున్న తర్వాత అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తారా ఏమిటి? చేయరు కదా. అలాగా వేషం వేసుకున్న తర్వాత ముసుగేసుకున్న తర్వాత అలాగే కదా బ్రతకాలి. పాపం అట్లాగే వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వాళ్ళలాగే నటిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు పాపం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా, మగ పులికి ఆడపులికి పాపం జత కట్టాలి కదా. అయితే అవి నక్కలు, పులులు కాదుగా. అయితే పాపం ఆడపులికి ఒక పులికిచ్చి పెళ్లి చేసేసింది, అయిపోయింది. అది దాని బ్రతుకు తెరువు కోసం తల్లిటు ఏమీ చేయలేదు, కష్టం కదా అని పాపం నక్క జన్మైనా అది పులిలాగా నటిస్తూ బ్రతుకుతుంట. మరి దానికి బ్రతుకు కావాలిగా. లేకపోతే తెలిస్తే అక్కడే ఆ భర్త పులే నక్క అని తెలిస్తే నన్ను చీల్చి చెండాడుతుందని చెప్పి నటిస్తూ బ్రతుకుతుంది. దాని బ్రతుకంతే ఇంకా. కానీ ఇక్కడ ఇంకొక మగనక్క ఉందిగా, పాపం దీనికి కూడా జత కట్టాలిగా. అయితే జత కడితే దీనికి కూడా పులికిచ్చి పెళ్లి చేస్తుంది, ఇంకో పులి పెళ్ళికిచ్చి. అయితే ఇటు పక్క చేసుకున్న ఈ మగపిల్లాన్ని చేసుకున్న పులి ఏమో ఎక్కడో డౌట్ కొడుతుంది, ఇది అసలు పులిలా లేదే, దీని ప్రవర్తనే అలా లేదే అని చూడగా పులి కాదు నక్క. ఓసి జిత్తులో మారి నువ్వు వేషం వేసుకుని రంగులు పూసుకున్నంత మాత్రాన నాకు చెందిందని అవుతావా, నా కోవకు చెందిందని అవుతావా అని చెప్పి చాలా మండిపడి గొడవ పెట్టుకుందట. అయితే నక్క, నువ్వు పులిలా పుట్టినంత మాత్రాన, పులి జన్మెత్తినంత మాత్రాన పులి చేయగలిగిన పనులన్నీ నువ్వు చేయలేవు, నువ్వు చేయలేకపోతున్నావు. కాబట్టి ఆ వేషం వేసుకున్న నేనే గొప్పదాన్ని అని అహంకారంతో వీగిపోతుందట. ఎప్పటికైనా పులిపులే కదా, ఇప్పుడు చేయలేకపోవచ్చు. అది గాండ్రింపులు కానీ, తల పొగరు కానీ, పరుగు కానీ ఆ క్షణంలో చేయకపోవచ్చు. కానీ దానికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా ఎప్పుడైనా బయటపడతాయి, అది ఎప్పుడైనా చేయొచ్చు. అలాగా ఆ విషయం తెలియని నక్క చించుకుందట. ఒకరోజు పరిగెత్తిచ్చి